నేను క్యారియర్ తీసుకొచ్చాను యష్, నువ్వు తినేసి. సింధు, అయితే ఓ పని చెయ్యి, నీ క్యారియర్ తీసుకొని ఇక్కడికి వచ్చాయి, ఇద్దరం ఇక్కడే కలిసి తిందాం. యష్ నాతో క్లోజ్గా మాట్లాడడం చూసి సంధ్య ఊడుక్కుంటుంది. దీన్ని ఇంకా ఏడిపించాలి. చెప్తాను నీ సంగతి. అలాగే యష్, నువ్వు పిలిస్తే నేను రాకుండా ఉంటానా? తప్పకుండా వస్తాను. సంధ్య, వడ్డించు. అట్నే అబ్బి. చాలు. సింధు, అక్కడెందుకు, ఇటువైపుకి వచ్చేసాయి. సంధ్య, ఆ చైర్ ఇటే. సంధ్య, ఆ చైర్ ఇటేయి. నేనా? నీకే చెప్పేది, చైర్ అయ్యి. ఇదిగో ఈ ఫైల్స్ బ్యాగు తీసేయి, ఆ పక్కన పెట్టు. అది కూడా తీసి పక్కన పెట్టు. సంధ్య, చూస్తావేంటి, వడ్డించు. సింధు, ఇవాళ ఏం కర్రీ తెచ్చావు? బెండకాయ కర్రీ. సంధ్య, యష్కి కూడా వేస్తాను. చాలు సింధు. ఇదిగో. ఇదేంటి, యష్ చెప్పి సిద్ధ ఇట్ట కలిసిపోయిండారు. యష్, ఎలా ఉంది టేస్ట్? సూపర్ సింధు. ఏ మాటకు ఆ మాటే గాని నువ్వే వంట చేసినా సూపర్గా ఉంటుంది. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. నీ చేతిలోనే ఏదో అద్భుతం ఉంది సింధు. నువ్వు ఏ వంట చేసినా సూపర్. అయితే ఇంకో చోటిస్తాను. అభి, నాకు ఇంటి దగ్గర చాలా పనుండదు అభి. మీరు తినడం అయిన తర్వాత క్యారియర్ ఎవరితో అయినా పంపించేయండి, నేను వస్తాను. సరే, వెళ్ళు. సింధు, భోజనం మధ్యలో వెళ్తున్నావేంటే? ఇప్పుడే వస్తాను యష్. ఇంత క్లోజ్గా నటిస్తున్నా సింధు ఇప్పుడైనా రిషిని పంపిస్తుందా? నువ్వనుకున్నంత ఈజీ కాదు ఒకరి ప్రేమని సంపాదించడం. వంట చేసి వడ్డిస్తే వంట మనుషులు అవుతారు గాని సొంత మనుషులు కారు. వెళ్ళు.
శశి? నీతో మాట్లాడాలి రిషి. చెప్పు. అసలు నువ్వెలా రిషి మా అందరినీ వదిలేసి ఆమెతో ఉండగలుగుతున్నావు? మన ఇంట్లో అక్కడ ఏం జరుగుతుందో ఏమవుతుందో తెలుసా నీకు? ఏం జరుగుతుంది శశి? నానమ్మకి అసలు ఒంట్లో బాలేదు, సీరియస్ గా ఉంది. అవునా? అవును, మొన్న నీ గురించి ఆలోచిస్తూ పడబోయింది కూడా. మీ అమ్మగారు బాగా మెంటల్ డిప్రెషన్ కి గురయ్యారు. రిషిని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ నానమ్మతో ఉండేలా చూడండి. అప్పుడే పేషెంట్ త్వరగా నార్మల్ అవుతుంది. నానమ్మకి అంత సీరియస్ అవ్వడానికి కారణం నువ్వే తెలుసా? నేనేం చేశాను? నువ్వు ఆమె దగ్గరకు వెళ్ళిపోబట్టే కదా నానమ్మ నీ మీద దిగులు పెట్టుకుంది. నిజంగా నానమ్మ నా గురించి బాధపడుతుందా? అవును, నేనెందుకు అబద్ధం చెప్తాను నీకు? నువ్వు ఒకసారి వచ్చి నానమ్మని కలిస్తే నిన్ను చూసి ఎంత సంతోషపడుతుందో తెలుసా? నువ్వు వస్తే నానమ్మకు త్వరగా నయమవుతుందని డాక్టర్ కూడా చెప్పారు. అలాగా? అవును, రా మన ఇంటికి వెళ్దాం. నానమ్మని కలిసి మాట్లాడి కాసేపు ఉండి కావాలంటే తర్వాత ఆమె దగ్గరకు వెళ్దువు గాని దా. ఏంటి ఆలోచిస్తున్నావు? అమ్మకు చెప్పకుండా నేను మీ ఇంటికి వచ్చేస్తే అమ్మ పాపం ఇక్కడ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను ఎటు వెళ్ళిపోయానో అని కంగారు పడుతుంది. అమ్మ వచ్చాక అమ్మకి చెప్పి వెళ్దాం. ఆమెకేం చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ నానమ్మకి సీరియస్ గా ఉందంటే వినవేంటి? వస్తావా రావా? నీకు నానమ్మ కావాలా వద్దా? సరే, పద వెళ్దాం.